హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. వరుసగా ఏదో ఒక సాకులు చెబుతూ పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకుంటూ వస్తుంది. తొలుత నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీ నాయకత్వం కేబినెట్ విస్తరణకు మాత్రం ఏడాది నుంచి అనుమతి ఇవ్వలేదు. ఒకసారి హర్యానా, కాశ్మీర్ ఎన్నికలోని వాయిదా వేసింది. మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అంటూ అదే పాట పాడుతూ మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలోని పెద్దలు మోకాలుడ్డారు. దీంతో అనేక మంది ఆశావాహులు డీలపడ్డారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు కూడా వచ్చాయి. కానీ క్యాబినెట్ విస్తరణపై మాత్రం ఎలాంటి అప్డేటు ఇవ్వడం లేదు హైకమాండ్. ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తర్వాత ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు ఉన్నాయి. ఇలా వరుసగా ఏదో ఒక ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అనేక మంది మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాలకు క్యాబినెట్లో చోటు దక్కలేదు కూడా. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ మళ్ళీ మరో మెలిక పెడుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత విస్తరణ చేపట్టాలని హైకమాండ్ చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దసరాకే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలను సాకుగా చూపి వాయిదా వేసుకుంటూ నేతల ఆశలపై హైకమాండ్ నీళ్లు జల్లుతుంది. మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర స్థాయి నేతల చేతుల్లో లేదు. జాతీయ పార్టీ కావడంతో ఢిల్లీ పెద్దలు ఓకే చెబితేనే విస్తరణ చేపట్టాల్సి ఉంది. కానీ అందుకు ముహూర్తం మాత్రం ఇంకా కుదరడం లేదు. అయితే డిసెంబర్ 7న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మరో ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి కావడంతో క్యాబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న అనుమానం మాత్రం నేతల్లో లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంటే మాత్రం మళ్ళీ డీలా పడతారు హస్తం పార్టీ నేతలు. అలాగని మంత్రివర్గ విస్తరణ చేపడితే మంత్రి పదవులు దక్కని వాళ్ళలో అసంతృప్తి పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం చూపుతుందన్న అనుమానం కూడా రాష్ట్ర నేతల్లో ఉంది. అందుకే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం వాయిదా పడదన్న గ్యారంటీ ఏమీ లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మంత్రివర్గ విస్తరణ లేకపోవడం ఏంటన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.